హాయ్ అండోయ్! చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట నొక్కేసండి మనం చేసే ప్రత్యేక వీడియో వచ్చేస్తుంది. మీకు కూడా ఒక పొద్దుండి ఎండకి తిరిగితే ఇలాగే అవుతుందో చూసేయండి పూర్తి వీడియో. ఈరోజైతే శుక్రవారం అనమాట. శుక్రవారం అయితే మేము దున్నేస్తున్నాము మొత్తము. మామూలుగా శనివారం మేము విత్తనం అయితే వదిలామన్నమాట. కానీ శనివారం విత్తనం వదలకూడదు అంటారు కాబట్టి శుక్రవారమే కొంచెం అయితే దున్నేసి దేవుడికి దండం పెట్టుకుని విత్తనం అయితే వదిలేద్దామనేసి ఒక్కాయ అయితే దున్నేసామన్నమాట. ఇప్పుడైతే ఈశాన్యంలో కర్పూరం వెలిగించి దేవుడికైతే దండం పెట్టేసి పప్పులు అయితే కొనిపెట్టేసి దేవుడికి దండం పెట్టుకునేసాను అనమాట. మామూలుగా ఎప్పుడు దేవుడికి ఈశాన్యం మూలే పెట్టాలంటండి. అందువల్ల ఈశాన్యం మూలే పెట్టి దేవుడికి దండం అయితే పెట్టుకునేసాను, పంట బాగా అవ్వాలి అనేసి అని. ఇప్పుడైతే ఆ ఉండే పప్పునైతే అక్కడ కాలువలాగా లాగున్నారు కదా, పారతో అయితే మా ఆయన కొంచెం కొంచెం తీశారనమాట. ఆ తీసిండే దాన్నంతా నేను దాంట్లో అయితే పప్పు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. వేసేసి దాన్నే కాలుతో దూసేయాలి. ఇప్పుడైతే శనివారం అనమాట. పొద్దున్నే లేచి కూలోళ్ళు కదండి, వాళ్ళకి టిఫిన్ చేసి ఇంకా ఆవులు ఉన్నాయి పాలు తీసేసి పాలు ఆయన వస్తే పాలు పోసేసి ఫైనల్గా చేను దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. చేను దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అది చూడండి మడక ముగ్గురు అయితే మనుషులను పెట్టామన్నమాట. మనం చేను దగ్గరికి వచ్చి మనమైతే గమ్మున ఉంటామా? మన పని కూడా మనం స్టార్ట్ చేసేయాలి కదా. ఇంకా చూసుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అయిపోదాం అనేసి మనం కూడా పప్పు వేద్దాము అనేసి ఒక గిన్నె పట్టుకొని పప్పు దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇదే శనగపప్పు. అందులో ఏంటి పచ్చగా అనుకుంటున్నారా? అయ్యేదో మందు కలిపండి. కాకులు, ఎలుకలు, పందికొక్కులు అవి లోడేసి ఉంటాయి కదా, అవి ఏవి తినకుండా ఉండాలనేసి దాంట్లో అయితే మందు కలిపేసి వేసామన్నమాట. రెండు అక్కడ కాలువలాగా తీశారు కదా మడక్కి, ఆ కాలువలోనే పప్పు వేయాలన్నమాట. మళ్ళీ ఎద్దులు ఇలా వెళ్ళి ఆ కాలువని పూడ్చేసి పక్కన కాలువ తీస్తాయి. చూడండి ఎలా చేస్తున్నాయి. పొలం మొత్తం ఇలాగే అవుతుందండి. నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు 4 మునాలు పట్టుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. నాకైతే ఈ ఎండకి వేసాను కదండి, నేనైతే ఒక పొద్దు అనమాట. శనివారము ఈవినింగ్ వరకు ఉంటాను. అలా వేసి అలా ఉండేసరికి నాకైతే కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట. అసలు నిలబడడానికి నా వల్ల కావట్లేదు, ఎండ భయంకరంగా ఉంది. ఫోన్లో తెలియట్లేదు కానీ ఇక్కడ నిలబడుకొని ఉంటే తెలుస్తుంది అనమాట. ఎండ బీభత్సంగా ఉందనమాట. అలా కావట్లేదు. మా ఆయన ఎందుకు నీ వల్ల కానప్పుడు వెళ్ళి కూర్చుని అనేసి అరుస్తున్నారనమాట. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే వచ్చి కూర్చునేసాను అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.